ప్రైజ్ లార్డ్ అమ్మా. అందరికీ ఉదయకాలపు శుభములు కలుగునుగాక. దేవునికి మహాకృపను బట్టి, దేవునికి మహాబలమును బట్టి ఉదయకాలపు శుభములు మీ అందరికీ కలుగునుగాక. మంచిది, అందరూ బాగున్నారా? నిన్న ఆదివారము దేవుని సన్నిధిలోకి వెళ్ళారా? దేవుడు అనేకమైన వాగ్దానాల చేత మందిరంలో మాట్లాడారా? దేవుడు మాట్లాడిన ప్రతి మాట మన జీవితంలో నెరవేర్చబడుతుంటాయి. దేవుడు మందిరం అనేది ప్రతి ఒక్కరికి ఎట్లాంటిదంటే ఒక చక్కటి ఆశ్రయమును కలగచేసేది. అందుకే ఆ మందిరంలోకి మనం వెళ్ళినప్పుడు దేవుడు మనకి కావలసినవన్నీ అనుగ్రహిస్తుంటాడు. అందుకే ఎప్పుడు కూడా మనం నేర్చుకోవాల్సిన విషయం ఏంటంటే, మన ఏ నిమిషంలో ఏ పరిస్థితి కూడా ఆ మందిరాన్ని మాత్రం మానకుండా మనం దేవుని సన్నిధిలోకి వెళ్తుండాలి. గడిచిన దినము కూడా దేవుడు చక్కటి కృపతో మన మందిరాన్ని కూడా దేవుడు నడిపించాడు. కీర్తనల గ్రంథము 107వ అధ్యాయము 8వ వచనములో ఆయన చక్కటి మాటను జ్ఞాపకం చేస్తాడు. ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదరు. నిజముగా ప్రియమైన దేవుని బిడ్డలారా, అందుకే నేను చెప్పాను కదా, కంపల్సరీ దేవుని మందిరానికి మనం వెళ్ళాలి. ఎందుకు వెళ్ళాలి అంటే, ఆయన కృపను బట్టి, అంటే దేవుని కృపను బట్టి దేవుడు మనల్ని నిత్యము కాపాడుతున్నాడు. నిత్యము దేవుడు మనలను ఆశీర్వాదకరంలోకి నడిపిస్తున్నాడు. అందుకే నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, అంటే దేవుడు మనకు చేస్తున్న ఆశ్చర్య కార్యములను బట్టి, ఆలోచన కార్యాలను బట్టి మనం ఏం చేయాలట? యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలట. దేవుని సన్నిధిలో నిత్యము మనము దేవునికి కృతజ్ఞతాస్తుతులు ఎందుకు చెల్లించాలి అంటే, మందిరానికి ఎందుకు వెళ్ళాలి అని అంటున్నానంటే, ప్రతి ఆదివారము అనేసరికి మనందరికీ ఏమొస్తాయంటే, ఊర్లు గుర్తుకొస్తాయి, ఫంక్షన్లు గుర్తుకొస్తాయి, పెళ్ళిళ్ళు, పబ్బాలు, ఫంక్షన్స్ అన్నీ ఆదివారం పెట్టుకోవాలనుకుంటాం. కానీ దేవుడు చెప్తున్న మాట అంటే, ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి, నరులకు దేవుడు చేసిన కార్యాలు ఇవ్వండి. ఈరోజు నీవు ఈ రీతిగా దేవుని వాక్యం వింటూ, ఈ రీతిగా సంతోషంగా ఉంటూ, ఈ రీతిగా దేవుని సన్నిధిలో ఆనందించబడుతూ, ఈ రీతిగా దేవుని స్తుతిస్తున్నావంటే దేవుడు చేసిన ఆశ్చర్య కార్యాలను బట్టి నీకు దేవుడు నిన్ను ఆశ్చర్యముగా దేవుడు నిన్ను ఆశీర్వదించాడు. ద పీపుల్ మనుషులు నిన్ను త్రోసివేసినప్పుడు కూడా, మనుషులు నిన్ను పాడు చేయాలని తలంచినప్పుడు కూడా దేవుడు నిన్ను విడిచిపెట్టకుండా ఆయన కృప నీ మీద ఉంచాడు. ఆ కృపను బట్టి దేవునికి కృతజ్ఞతాస్తుతులు. వారములో కనీసం అట్లీస్ట్ మన కుటుంబంతో ఒక్కరోజైనా దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి. వారం అంతా దేవుడు మనకు కాపాడాడు, కృప చూపించాడు, ఆశీర్వదించాడు, బలపిచ్చాడు, కృపనిచ్చాడు. అందుకే అంటాడు, ఆయన కృపను బట్టి, ఆయన మన జీవితంలో చేసిన కార్యమును బట్టి, ఆయన మనకు చూపించిన మేలు బట్టి, ఆయన మనకు చూపించిన మహిమను బట్టి ఆయనకు మనం ఏం చేయాలట? వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు ఎలాగనగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచున్నాడో, ఆకలిగొనే వారి ప్రాణమును మేలుతో నింపి ఉన్నాడు. నిజముగా దేవుని సన్నిధిలోకి మనం వెళ్ళినప్పుడు ఏం దొరుకుతుంది అంటే, దేవునికి మనకి మధ్యలో ఒక బంధం ఏర్పడుతుంది, ఒక సంబంధము దేవునితో మనం ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మందిరంలో మనం చేర్చబడతామో అప్పుడు అన్నాడు, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును తృప్తిపరచు. నువ్వు ఏ ఆశ కలిగి దేవుని మందిరంలో అడుగు పెడతావో ఆ ఆశ కలిగే ప్రాణాన్ని దేవుడు తృప్తిపరుస్తాడు. అందుకే దేవుడు ఆయన చెప్తున్న మాట ఏంటంటే, యు మస్ట్ గో టు ద టెంపుల్ ఆఫ్ గాడ్. నీకు ఏర్పరచబడిన భూమి మీద నిన్ను దేవుని స్తుతించడానికి నీ కొరకు ఏర్పరచబడిన స్థలముకి నీవు తప్పనిసరిగా వెళ్ళాలి. అందుకే ఆయన కృపను బట్టి నరులకు ఆయన చేయు ఆశ్చర్య కార్యములను బట్టి వారు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించారు. దేవుడు మనకు చేసిన కార్యములను బట్టి, అంటే సోమవారం నుంచి శనివారం వరకు దేవుడు మనల్ని కాపాడిన రీతి, దేవుడు మనకు చేసిన మేలును బట్టి, దేవుడు మనల్ని కాపాడినను బట్టి, మనకు కృప చూపించిన బట్టి మనం ఎన్నో కార్యాలు, ఎన్నో తలంపులు, ఎన్నో వాటి కొరకు మనం ప్రయాసపడుతున్నాం. వాటన్నిటినీ దేవుడు నెరవేర్చినందుకు దేవుని సన్నిధిలోకి వెళ్ళి ఏం చేయాలి తెలుసా? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. ఎలాగా? దేవుని సన్నిధిలో స్తుతించినప్పుడు ఆయన అంటున్నాడు, ఏలయనగా ఆశ కలిగి దేవుని మందిరంలోకి వెళ్ళామంటే, దేవుని సన్నిధికి వెళ్తున్నామంటే వీ హ్యావ్ సమ్ ఈగర్ టు రిసీవ్ ఫ్రమ్ గాడ్. అంటే దేవుని మందిరంలోకి వెళ్ళేటప్పుడు మనం ఉట్టికి వెళ్ళాం, మనకి ఏదో ఆశిస్తూ వెళ్తాం. ఎప్పుడైతే దేవుని మందిరంకి మనం వెళ్ళినప్పుడు దేవుని యందు ఏలయనగా ఆశ 9వ అధ్యాయం, ఏలయనగా ఆశ కలిగిన ప్రాణమును ఆయన తృప్తిపరిచి ఉన్నాడో, ఆకలిగొనిన ప్రాణమును మేలుతో నిన్ను నింపుతాడు. సో
ఇక్కడ దేవుని సన్నిధికి వెళ్ళటం ద్వారా 2 కార్యాలు మన జీవితంలో జరుగుతున్నాయి. ఒకటి, దేవుడు మనలను ఆయన కృపను బట్టి నరులు ఆయన చేయి కార్యములు ఆశ్చర్య కార్యములను బట్టి దేవునికి మనం ఏం చేయాలట? కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. కృతజ్ఞతాస్తుతులు చెల్లించడం ద్వారా మనకి ఏం జరుగుతుంది? మనం ఏది అడుగుతామో అది దేవుడు మనకి ఇస్తాడు. సో మందిరానికి మానకుండా మనం ఎందుకు వెళ్ళాలి అంటే, మొట్టమొదటిగా దేవుడు మనల్ని కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోదిగా మనం ఏదైతే మందిరంలో ఉట్టికి వెళ్ళాం కదా, మనం ఏదో ఒకటి దేవుని దగ్గర ఆశించి వెళ్తాం కదా, ఏదో ఒకటి విజ్ఞాపన పెట్టుకుని వెళ్తాం కదా, ఏదో ఒకటి కోరుకొని వెళ్తాం కదా. ఆ కోరికను నెరవేర్చడానికి నా దేవుని సన్నిధి చాలా ప్రాముఖ్యత. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుని మాటలు వింటున్న ప్రియమైన దేవుని బిడ్డలారా, మనము 2 విషయాలు నేర్చుకోవాలి ఈరోజు. ఈ ఉదయకాలము దేవుడు నీకు మందిరానికి ఎందుకు వెళ్ళబడదు? దేవుడు నిన్ను కాపాడినందుకు కృతజ్ఞతాస్తుతులకు వెళ్ళాలి. రెండోదిగా, నీకు అవసరమైనది నా దేవుని దగ్గర నుంచి పొందుకోవడానికి నువ్వు వెళ్ళాలి. ఈ 2 విషయాలు. ఒకటి, దేవుడు నీకు ఇచ్చినందుకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలి. రెండోది, దేవుడు నీకు ఇయ్యబోతున్న దాని గురించి అడగటానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఒకటి, ఇచ్చిన దాన్ని బట్టి స్తుతి చెల్లించడానికి వెళ్ళాలి. రెండోది, కావలసిన దాన్ని అడగడానికి దేవుని మందిరానికి వెళ్ళాలి. ఎప్పుడైతే ఈ 2 మన జీవితంలో ఉంటాయో, ఈ 2 ఒకే స్థలంలో ఉంటాయి, ఆ స్థలమే దేవుని మందిరం. కనుక మందిరాన్ని మానకుండా నిత్యము దేవుని సన్నిధిలో ఉండాలని కోరుకుంటూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి ఆశీర్వదించునుగాక. తల వంచుకొని ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, నీకు వందనాలు. ఈ చక్కటి ఉదయకాల సమయంలో నిన్ను స్తుతించి నీ నామమును గణపరిచే కృపనిచ్చినందుకు నీకు స్తోత్రాలు. ఈ మాటలు వింటున్న ప్రతి బిడ్డని చేతులకు అప్పగిస్తున్నాను. దీవించండి, ఆశీర్వదించండి, గణపరిచి కృప చూపించండి. వారికున్న ప్రతి అవసరాలు తొలగించి బలపరిచి మీరే సహాయం దయచేయమని యేసు నామంలో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. మంచిదమ్మా. దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించను గాక. ఆమేన్.